రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శిగా, కార్యదర్శిగా, జాతీయ పార్టీ కార్యదర్శి సభ్యులుగా పోవడానికి కూడా ఆయన పాత్ర ఉంది. అంటే ప్రతి సందర్భంలో ఒక మాట చెప్పాలంటే, చిన్నపిల్లవాడిని ఏలు పెట్టి నడిపించినట్టుగా నన్ను ఆ విధంగా ప్రతి సందర్భంలో ఏలు పెట్టి నడిపించాడు, భరించాడు. అదే వదులుకోలేదు. ప్రతి సందర్భంలో పార్టీకి పైకి తీసుకొచ్చాడు. అందులో పార్టీగా, వ్యక్తిగతంగా, కుటుంబ రీత్యా కూడా మేము బంధువులైనాం. మా మేనాలిటీకి వాళ్ళ తమ్ముడు కూతురు పెళ్లి చేస్తే మేము బంధువులైనాం. ఎంతైనా సరే ఈ సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఘర్షణ ఉండేది. ఎప్పుడు చదువు తీసుకోలేదు. అలాంటి సుగుణాలు దయ చూసిన తర్వాత అందరూ మానవులు ఉంటారు. సహజంగా జీవరాశి లేక మానవజనం గొప్పది. మానవజానికి రాజకీయ చుక్కానికి కావాలా? అందులో రాజకీయ చుక్కానికి ఆయన కమ్యూనిస్ట్ పార్టీని ఎన్నుకున్నాడు. చేరడం సులభమే, కానీ కొనసాగడం చాలా కష్టం. అందుకే అసలు చివరి ఊపిరి వరకు కమ్యూనిస్ట్ పార్టీ జెండాకైనా నిలబడ్డాడు. ఆ లగ్నాన్ని సాగించాడు. అందుకే ఆయన చూస్తే సంపూర్ణత్వం అందరం చెప్పలేము. సంపూర్ణత్వం